సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812533588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముస్లిం మైనార్టీలకు వెన్నుదన్నుగా వైకాపా ప్రభుత్వం. జమాతుల్ ఖురేష్ మేకమాంస వర్తక సంఘం ఆత్మీయ సమావేశంలో ఆళ్లనాని వెల్లడి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. దెందులూరు జనం కొటారు మయం. అశేష జనవాహినితో ఎమ్మెల్యే కొటారు ఎన్నికల ప్రచారం. కబడ్దార్, చిల్లర రాజకీయాలు మానుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రంగాపురం ఘటనపై టీడీపీ నేతలకు కారుమూరి సునీల్ సవాల్. రాజకీయ డ్రామాలతో ప్రజలను మోసం చేయలేరు. ఎంపీ అభ్యర్థి కారుమూరి వ్యాఖ్యలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూ పుట్టా మహేష్ యాదవ్ ప్రతి సవాల్. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి ఆళ్లనాని సమక్షంలో అధిక సంఖ్యలో పార్టీలో చేరిన ముస్లిం మైనార్టీలు. పసుపుమయమైన కొవ్వలి గ్రామం. ఎన్నికల ప్రచారంలో చింతమనేనికి జన నీరాజనం. చింతమనేని, పుట్టా మహేష్ల ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న నెరుసు వెంకట సుబ్బయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. 9వ డివిజన్లోని జమాతుల్ ఖురేష్ మేకమాంసం వర్తక సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ, కబేళా ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా తనకు ఆప్యాయంగా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని, ఇదే అభిమానం ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో చూపించాలని అన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని
చేయాలని ముస్లిం సోదరులకు ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇలియాస్ బాషా, సబ్బన శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ముస్లిం మైనార్టీ నాయకులు రియాజ్, మహమ్మద్ ఖైజర్, లంకపల్లి గణేష్, సంఘం ఎండి బాబుల్, ఎండి సలీం, ఎండి షాజహాన్, షేక్ మున్నా, ఎండి అజ్జు, ఎండి హఫీ జలీ తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మనం ఆవశ్యకత ఏర్పడి ఉన్న దృష్ట్యా నాణ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అన్ని షాపులు కట్టేది ఈ రోజు మనం అందరం వస్తున్నామని గత 5 సంవత్సరాల కాలంలో మన కర్ణాటకకు సంబంధించి కానీ ఉన్నటువంటి మన సోదరులకు కానీ మనం చేసినటువంటి ఈ సేవలకు వారందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి మేము ఉన్నాము, మీ అందరితో పాటు మీరు ముందుకు వెళ్ళండి ఈ ఎన్నికల సమయంలో అని తెలియచెప్పడానికి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు కర్ణాటకలో మరి ఈ విధంగా వ్యాపారాల సేవలు మానేసి ఈరోజు కూర్చోవడం అనేది నిజంగా మీ అభిమానానికి నేను ఏ రోజులో తీర్చుకోవడంలో కూడా నాకు నేను ఉపయోగ మాట్లాడుతున్నాను. ముస్లిం కుటుంబాలకు ముస్లిం సోదరులకు కలిగినటువంటి న్యాయం మరింతగా ఎక్కువగా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఆశీర్వాదాలు అందించాలని మనందరికీ కూడా సౌకర్యంగా కోరుకుంటూ మే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల సమయంలో ఒంటరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, మైనారిటీ వర్గాల పక్షాన పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా ఈ నెల మే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రారంభించబోయే 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనందరూ కూడా మీరు నివసిస్తున్నటువంటి ఇళ్ల దగ్గర మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, మీ పిల్లలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి లబ్ధి కూడా నేరుగా మరి ఆనాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అట్లాగే నాని గారు పరిధిలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా కేవలం అభివృద్ధి మీ అందరూ వద్ద చేసుకుంటున్నటువంటి ఆనాని గారిని ఒక వారం రోజుల్లో నెక్స్ట్ సోమవారం నెక్స్ట్ జరగబోతున్నాయి. మన ఏలూరులో ఉన్నటువంటి మీ వర్తక సంఘం వారు, మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా ఆనాని గారికి ఓటేసి, అట్లాగే మన ఎంపీ గారు అయినటువంటి కారుమూరి శ్రీని గారికి ఓటు వేసి మీకు ఉన్నటువంటి 2 ఓట్లు కూడా మరి నాని గారికి, సునీల్ కుమార్ గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసి 20 స్థానాలను కూడా ఇచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా ముస్లింలుగా వీటిపై ఉన్న బాధ్యతని మరోసారి గుర్తుకొస్తూ రిజర్వేషన్ కొనసాగాలన్నా ముస్లిం పెట్టారు అమలు కాకుండా ఉన్నారన్నా మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన 213 పోలింగ్ కేంద్రాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్లో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
బ్యాలెట్ యూనిట్పై బ్యాలెట్ షీట్ను సిద్ధం చేయడానికి సీరియల్ నెంబర్లు, అభ్యర్థుల పేర్లు మరియు వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మాక్ పోల్ నిర్వహించి వాటి పనితీరు పరిశీలించాలని అన్నారు. సెక్టర్ ఆఫీసర్లు తమ విధి నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో వారికి ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఏమైనా అనుమానాలుంటే సంబంధిత బెల్ ఇంజనీర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. వీరి వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటి, జడ్పీ సీఈఓ కె సుబ్బారావు, తహసీల్దార్ మురార్జీ తదితరులు ఉన్నారు. దెందులూరులో దద్దరిల్లిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో అశేష జనవాహిని ఆత్మీయ స్వాగతాలు, బైక్ ర్యాలీలు, మేళతాళాల కోలాహలాల మధ్య విజయయాత్రను తలపించింది. అక్క చెల్లెమ్మలు హారతులు పట్టి ఆస్వాదించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, టీటీడీ బోర్డు మెంబర్, నియోజకవర్గ పరిశీలకులు నేర్సు నాగసత్యం మరియు నియోజకవర్గ నాయక శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలు మరియు మైనార్టీలకు అభివృద్ధి మరియు సంక్షేమానికి అంకితమైన జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని, మంచి చేసినా మంచి చేస్తున్నా తమ వెంటే ప్రజలు నిలబడాలని, తమ పాలనలో గ్రాఫిక్స్ మాయ లేదు, అవినీతి లేదు, అరాచకం అసలే లేదని, ప్రతి పైసాకి లెక్కుందని, జవాబుదారీతనముందని చెప్పారు. అందరికీ సమన్యాయం చేస్తున్నామని, అందరికీ సముచిత గౌరవం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చింతమనేనిని మళ్లీ ఓడిద్దాం, దెందులూరు అభివృద్ధిని కొనసాగిద్దామని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మళ్లీ ఆశీర్వదించండని, జగనన్నకు మద్దతుగా నిలబడండని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
క్షణం, అందుకే నా తొలి సంతకం. ఎన్నికల ముసుగులో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కోరారు. కొందరు శృతి మించి దాడులకు సైతం పాల్పడుతున్నారని అన్నారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో పార్టీలో చేరికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం నుండి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో రంగాపురం సమీపంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వాహనాలపై దాడి చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి శాంతి భద్రతలను పరిరక్షించాలని కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు కారుమూరి తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు చూసుకుంటే మాకు ఒక్క నిమిషం పట్టదు తిరగబడ్డానికి. కానీ హుందాగా రాజకీయాలు చేయాలి, నీతి నిజాయితీతో రాజకీయాలు చేయాలి, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని మరి మేము పాటిస్తాం. కాబట్టి మరి మేము ఇలా ఉన్నాం. కానీ కబ్బడ్దార్ తెలుగుదేశం పార్టీ మా పేషెన్స్ని టెస్ట్ చేస్తే మీరు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు. ఇప్పుడే చెప్తున్నాను. మేము ప్రజలతో ఉంటాము, నీతివంతమైన రాజకీయాలు చేస్తాం. కాబట్టి మేము ఇలా ఉన్నాం. మేము ఒక్కసారి మా ఎథిక్స్ని మేము పక్కన పెడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు, ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు. మరి ఈరోజు చూస్తే ఇటువంటి నీచ రాజకీయాలు దిగజారుతున్నారు. మరి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఇలాంటి వారు మరి అసలు అంటే మనం కూడా ఎలక్షన్లో ఉన్నాము, మనం ఎలక్షన్ చేసుకుంటాము, మనం కూడా ర్యాలీలు చేసుకుంటాము. అర్థం చేసుకుని వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు సరే అని చెప్పి మనం స్ట్రేట్ హెడ్ ఆన్ ఉన్నప్పటి వరకు కామ్గానే ఉన్నారు. సరే మనం ఇంకో డీరూట్ అయ్యి ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అనే టైంకి ఇలా చేస్తున్నారంటే అసలు అది చాలా అత్యంత దారుణం. అసలు మా వాళ్ళు తిరగబడితే మళ్ళీ అక్కడ నష్టపోయేది ఎవరు? నాయకులుగా మేము బాగానే ఉంటాం, కానీ సామాన్యంగా నష్టపోతాం. ఒక చదువుకున్న వాడిగా, కామన్ సెన్స్తో ఆలోచించేవాడిగా ఆలోచించి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక విషయం వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి లేకపోతే అక్కడ నా కోసం అక్కడ 150 కుటుంబాలు మరి తెలుగుదేశం పార్టీని జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నెక్స్ట్ టైం మాత్రం నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మేము తగ్గుతున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అయితే బాధ్యులు కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళు ఎంతసేపు అని ఓపిక పడతారు, మా మాట కూడా వినట్లేదు వారు. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని మీద ఇలాంటి వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి మీద మరి ప్రత్యేకంగా చూడాలని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తుంటే చింతలపూడిలో కానివ్వండి, దెందూరులో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా కేవలం వెస్ట్ గోదావరి జిల్లా, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా, మరి ఏలూరు జిల్లా, ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో ఎందుకు ఇలా అవుతుంది? మరి అరాచక శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ వారు కూడా. ఇలాంటి రాజకీయాలు మంచివి కాదు. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకండి. ఏదన్నా ఉంటే షంషేర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదుర్కోండి. ఎంత చీప్ పాలిటిక్స్ అంటే టీడీపీ వారు నా మీద మీమ్స్, నేను అన్నానంట 300 కోట్లు 400 కోట్లు సంపాదించకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యుండి తప్పేముంది అన్నానంట. అసలు దమ్ము ధైర్యం ఉంటే దాని వీడియో ఎవిడెన్స్ చూపించండి, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఇలాంటి డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్, ల్యాండ్ టైటిలింగ్ గురించి. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో వారు పొత్తులో ఉన్నారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతారు. అంటే గెలవలేము అని తెలిసి, ప్రజల మనసు గెలుచుకోలేము అని తెలిసి, చెప్పుకోవడానికి ఒక పథకం కానీ ఏమీ లేదని తెలిసి ఇలా దుష్ప్రచారాలకి పాల్పడుతూ, ఇలా అబద్ధాలకి పాల్పడుతూ, నీతి నిజాయితీ లేని రాజకీయాలు చేసుకుంటూ, సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకి, అది చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని తిడతా, జగన్ గారిని
పర్సనల్ అటాక్స్ చేస్తా అతాపాతాలను తొక్కేస్తారంట. ఎవడెవడిని తొక్కుతాడు అతాపాతాలకి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుసేగ చేస్తే రాష్ట్రం అంతా కూడా మీ మీద పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయరు, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తారు. శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు పరిస్థితులు ఇట్లా ప్రశాంతంగా ఉన్నాయి. మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. మరి వారు రాత్రి దాడి చేశామని చెప్తున్న వైసీపీ నాయకులు అప్పుడే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పొలిటికల్ మైలేజీ కోసం డ్రామాలాడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి సుమారు 4000 మంది టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ర్యాలీ నిర్వహిస్తుంటే వైసీపీ వాళ్లు మోటార్ సైకిల్ సైరన్లు మోగిస్తూ రెచ్చగొట్టేలా చేస్తుంటే తమ పెద్దలు అక్కడ నుండి డివేషన్ చేసి వేరే రూట్లో పంపించారని చెప్పారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని అన్నారు. అసత్య ఆరోపణలతో సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడం వారి నైజానికి అద్దం పడుతుందని అన్నారు. తమని వారు బయటికి రాకుండా చేస్తామని చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, తాము తలుచుకుంటే వారి ఇంట్లో కూడా పడుకోలేరని హెచ్చరించారు. మంచి పనులు మాత్రమే చేయటానికి వచ్చానని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే నేను కూడా షాక్ తిన్నా. నాకు మన ప్రెస్ మిత్రులు వీడియో పంపించడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే పొద్దునుంచి ప్రచారాల్లో తిరిగి ఆ గ్రామం వెళ్ళి ప్రచారం జరుగుతుంది. నేను ఇప్పుడు మీ ముందు రాకముందు ఏం జరిగిందో మా వాళ్ళని అందరూ అడగడం జరిగింది. నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు. ఇలా వెహికల్ వచ్చింది మన దగ్గర, మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది. అందరు కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది. అక్కడ మినిమం టు మినిమం 3000 నుంచి 4000 మంది ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పొజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట. వచ్చి విపరీతంగా సైరన్లు వేసుకుంటా మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట. చేస్తే బాగుండదని చెప్పి పెద్దలు అందరూ కూడా అక్కడి నుంచి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ ముందు మాట్లాడుతున్నా. నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది, నేను చూశాను. అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాన్డ్గా చెక్ చేసుకోమనండి. అక్కడ పొలాని వాళ్ళు ర్యాలీ జరుగుతుంది, ఇప్పుడు మేము ఉన్నాము, మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా? ఎక్కడన్నా వచ్చామా? ప్లాన్డ్గా పోతున్నాం కదా, మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు ఎక్కడ పోతున్నారు, అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టకుండా వేరే పక్క ప్రోగ్రామ్స్ ఆ రూట్ మ్యాప్లలో కూడా ఆ రూట్లో పోకుండా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాం. మీరు ఎందుకు అట్లా ప్లానింగ్ చేసుకోవట్లేదు? మీ తప్పు ఉంది దీంట్లో. మీరు ఎందుకు మా ర్యాలీ దగ్గరికి వచ్చి సైరన్లు చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని. చేసిన తప్పు మీరు, బురద చెల్లేదేమో మా మీద. మేము ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను నిన్ను, ప్రతిరోజు ఏదో బురద చల్లుతావు, ఏదో మాట్లాడతావు, ఏదో చెప్తావు. నువ్వు ఏంటి, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా? నువ్వు ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు. ఎవరో ఏదో చెప్పేస్తారు, వచ్చేస్తావు నువ్వు ఇంకా టీవీల మీదకి, మీడియా మీదకి. ఏందా జోకా ఇదేమన్నా? మీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏదో ఫాలో అవుతావంట. మీ జగన్మోహన్ రెడ్డియే కోడి కత్తి, మీ జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి, వాళ్ళు చిన్న నాయనని చంపారు. అది అయిపోయినాక మీ జగనే ఒక రాయి వేశాడు, ఇవాళ గుర్తు కూడా లేదు. రాయి తోలినట్టు ఎక్కడ గాయం కనబడుతుందండి తెల్ల మీద ఎక్కడన్నా? ఇవాళ ఏమో స్టిక్కర్ ఆపేసినావు. మళ్ళీ మీ సార్ అడిగి చూడు. పోటాపోటీగా నువ్వు ప్రచారం చేయి, నేను ప్రచారం చేద్దాం పోటాపోటీగా, నో ప్రాబ్లం. రిజల్ట్ అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. అది మనం మంచి పనులు చేస్తుంటే దేవుడు డిసైడ్ చేస్తాడు, జనాలు డిసైడ్ చేస్తారు, దేవుడు ఉన్నాడు పైన. నువ్వెవరు ఈ రకంగా ఆరోపణలు చేసేది? నువ్వేంది నన్ను ఆపేది? మా వాళ్ళకే నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు. అసలు వద్దు, నువ్వు ఛాలెంజ్ ఇస్తే మా ముందు నిలబడాలంటే కష్టం. బై నువ్వు అర్థం చేసుకో బ్రదర్, కొంచెం అర్థం చేసుకోవాలి. నువ్వు అంత ఈజీగా నువ్వు చెప్పిన దక్షం మేము ఏదో షేకం అయిపోతాం అనుకుంటున్నారేమో, అట్లా ఉండదు. ఏదైనా కానీ ఒక డిసిప్లైన్డ్గా పనిచేద్దాం, సక్సెస్ఫుల్గా. నువ్వేం చేస్తావు చెప్పు, నేనేం చేస్తాను చెప్తున్నాం. ప్రచారం చేసుకో, సక్సెస్ఫుల్గా వెళ్ళు, ప్లాన్డ్గా ఉండు, ప్లాన్డ్గా పని చేయి. ఫస్ట్ ప్లాన్డ్గా పని చేయి, నేర్చుకొని ప్లాన్డ్గా వెళ్ళండి అని చెప్తూ ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఆలోచించండి. వీళ్ళకి ఈ పనులు చేయాల్సింది ఏం అవసరం వస్తుందంటే, మీకు కూడా తెలుసు ఎందుకు ఈ పనులు చేస్తున్నారో వీళ్ళు. మాకు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గర మా పర్మిషన్ ఉండేది ర్యాలీ దగ్గర వీళ్ళే వచ్చి ఏదో అల్లరి చేసి వాళ్ళని మన వాళ్ళే పక్కన నుంచి పంపించడం జరిగింది. ఇది పొలిటికల్
డ్రామా తప్పితాయండి, వేరే ఏమీ లేదు. అపోజిషన్ పార్టీకి కూడా చెప్తున్నా, జనాల్ని కన్ఫ్యూజన్ చేయొద్దండి. ఏదైనా కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్దాం, పద్ధతిలో రాజకీయాలు చేద్దాం. ఎప్పుడు కూడా పద్ధతిలోనే రాజకీయాలు చేస్తాం, ఎక్కడ కానీ మాది డీవియేషన్ లేదు. ఎవరు ఏ రాజకీయ కుటుంబం పద్ధతిలో రాజకీయం చేసింది, ఏ కుటుంబం పద్ధతిగా రాజకీయం చేయలేదో జనాలకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము జనాలకు తెలుసు. ఇంకొక 10 రోజుల్లో జనాలు డిసైడ్ చేస్తారు. ఆ డిసైడ్ అయిపోయినాక ఇంకా ఈ డ్రామాలన్నీ ఆగిపోతే ఈ డ్రామాలన్నీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరని తెలుపుకుంటున్నాను. జనాలు అందరికీ కూడా ఆలోచించమని మేము తెలుపుతున్నాను. మా దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు, మీ అందరికీ చెప్తున్నా. అందరికీ నమస్కారం. మీ పుట్టా మహేష్ కుమార్. ముస్లింల సంక్షేమం, వారి ప్రాంతాల అభివృద్ధి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కల్పించిన 4% ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసే జగన్మోహన్ రెడ్డికి అండగా అందరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కోరారు. సోమవారం శ్రీరామ్నగర్ క్యాంప్ కార్యాలయం వద్ద తంగెళ్లమూడి బడామహల్ ప్రాంతం నుండి ఎండే అబ్దుల్లా, ఎండి సిరాజ్ ఆధ్వర్యంలో 100 మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్ల నాని సమక్షంలో చేరారు. వీరిలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. చేరిన వారికి ఆళ్ల నాని కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మేము మా అండదండలు, మా ఆశీర్వాదాలు అన్నీ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తున్నట్టు మీరందరూ ఇక్కడికి రావడం నేను ఎప్పటికీ కూడా ఈరోజు మీరు కేటాయించినటువంటి ఈ సమయాన్ని చాలా విలువైనటువంటి సమయం, సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైనటువంటి సమయం కూడా. ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు, మీరు అందజేసినటువంటి ఆశీర్వాదాలకు తప్పకుండా నేను మీకు మాట ఇస్తూ ఉన్నా. రానున్నటువంటి 5 సంవత్సరాల పాటు కూడా మిమ్మల్ని అందరినీ గత 5 సంవత్సరాల పాటు ఏ విధంగా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ అందరికీ కూడా నేను అండగా నిలబడ్డాను. వచ్చే 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీ అందరికీ మన ప్రాంతాలని, మన కుటుంబాలని కూడా మనం అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ, రానున్నటువంటి కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా, ప్రతి పథకాన్ని కూడా ముఖ్యంగా మన ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవినీతికి, దళారులకి తావు లేకుండా ఇప్పటివరకు ఎలా అయితే మేము మీ అందరికీ చేరువగా తీసుకొచ్చామో మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆయన ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని, ప్రతి రూపాయిని కూడా మీ అందరికీ చేరువగా తీసుకొచ్చే కార్యక్రమంలో మరింత బాధ్యతగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ, ఈ విధంగా ఇంత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా మన సోదరులు అబ్దుల్, అదేవిధంగా అక్బర్, సిరాజ్, మన వాళ్ళందరూ ఈ విధంగా మీరు అందరూ వచ్చి ఇటువంటి సమయంలో ఈ సమయంలో పిల్లలకు భోజనం పెట్టేటువంటి సమయం, ఇటువంటి సమయం ఎంతో మంది మరి ఇంట్లో పెద్దలందరూ కూడా బయట పనులకు వెళ్ళి, నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ చాలా వేదికల మీద కూడా నేను చెప్తున్నాను, నేను జరిగిన వాస్తవంలో చెప్తున్నాను, ఉండే నిజమే చెప్తున్నాను. ఆల్నాని సార్ మన ముస్లింలకు ఏలూరులో చేసిన విషయమే నేను చాలా సార్లు చెప్పాను. మరొకసారి 2 నిమిషాలు చెప్తా. ఒట్టు షాదీఖానా కానీ, ఈద్గా కానీ, దసరా స్కూల్లో బిల్డింగ్ కానీ, పక్కన ఉన్న కబ్రస్థాన్ మరమ్మతులు కానివ్వండి, ఇలా మనం చాలా 2-3 మసీదులకి సంబంధించి గన్బజార్ మసీద్ కానివ్వండి, జామియా మసీద్ కానివ్వండి,
ఏలూరులో మన ఎన్ఆర్సీ మీటింగ్ మనకు తోడుబాటు ఇచ్చి ₹1,00,000 ఇచ్చి మీటింగ్ కండక్ట్ చేసుకోమన్న ఘనత నాని గారికి ఉంది. ఎందుకంటే సోదరులు అందరూ ఆలోచించాలి, మనకు రానున్న రోజుల్లో బీజేపీ ఉంటుంది CA/NRCలో. అలాంటి CA/NRC లాంటివి మన రాష్ట్రంలో తీసుకురావని చెప్పి ఒక పక్క జగన్ చెప్తుంటే దాన్ని అసలు అమలు అనేది ఏలూరులో ముస్లింలకి నేను అండదండగా ఉంటానని చెప్పి నాని గారు ఆయన మన వెనకలో ఒక అన్నయ్య సోదరులుగా ఉంటున్న విషయం మనం అందరం గమనించాలి. ఇలాంటి సమయంలో మనం నాని గారి వెంట ఉండాలి. మన రానున్న ఎన్నికల నేపథ్యంలో 11 జరిగే ఎన్నికల్లో మనం ఓటు బలంతో ఎమ్మెల్యేగా నాని గారిని, ఎంపీగా కారుమూరి సివిల్ గారిని ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మనం వాళ్ళ వెనకాల తోడ్పాటు ఇస్తే రేపు వచ్చేది మన ప్రభుత్వం, దానిలో ఏ డౌట్ లేదు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొవ్వలి గ్రామం పసుపుమయమైంది. 500 మందికి పైగా అనుచరులతో వైసీపీ నాయకులు యాదవ్ మహాసభ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నెర్సు వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. కొవ్వలి గ్రామంలోని ఆయన నివాసంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ సమక్షంలో నెర్సు వెంకట సుబ్బయ్య టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కొవ్వలి గ్రామం మొత్తం కదిలి వచ్చిందా అన్నట్లుగా ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు గ్రామానికి విచ్చేసిన చింతమనేని ప్రభాకర్, పుట్ట మహేష్ యాదవ్లకు వెంకట సుబ్బయ్య ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి గజమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇక నుంచి ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నామని, ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగంటి హేమసుందర్, పెనుబోయిన మహేష్ యాదవ్, మల్లిపూడి రాజు, చిలకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి వాళ్ళ గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో కానీ పెంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. మా పాత వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలుపుకొని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ, మరి ఇంత క్లిష్ట సమయంలో ఇంకా వారం రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని మరి ఈరోజు నాకు మద్దతు ఇస్తున్నారంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నానని చెప్పి ఎక్కడైనా కానివ్వండి, పార్లమెంట్లో అయినా కానివ్వండి, ఢిల్లీలో అయినా కానివ్వండి, ఎలాంటి పని ఉన్నా కూడా నేను మీ అందరితో ఉంటానని మీ అందరికీ తెలుసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది మీ గ్రామం రావడం. ఇవన్నీ కూడా ఆయన ఎందుకంటే మీకోసం, అందరి కోసం పోరాడి ఆయనని ఇది చేసినా కూడా ఆయన బయటకు వచ్చి మీ అందరి కోసం నిలబడ్డారు. ఆయన గెలిపాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే నన్ను కూడా ఆస్వాదించండి మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి అత్యంత భారీ చేరికలో జరగటం అనేది జరిగింది. దీనికి కారణం కూడా వైసీపీ పరిపాలనలో అరాచకం అయిపోయి ఏ రకమైనటువంటి న్యాయం జరగక 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అది పాలకుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి అందరం ఒక మాట మీదకి వచ్చి ఎస్సీ, బీసీ అందరం అన్ని కులస్తులు కూడా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళంతా కలిసి ప్రభాకర్ గారి నాయకత్వంలో, పుట్టా సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ చేరికలు జరగడం ఈ రోజున. ఇక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని, దెందులూరు కాన్స్టిట్యున్సీని గెలిపించడానికి ఈ రోజు నుంచి ప్రోగ్రాంలోకి దిగడం జరుగుతుంది. ఇది మేము గెలిపించేదాకా ఈ ప్రయత్నం ఏమీ ఆగేది లేదు. చేరికలు అనేవి ఇంకా కంటిన్యూగా రోజు జరిగాయే తప్ప ఇవాళతో ఆగినటువంటి సందర్భం ఏమీ లేదు. వాళ్ళ కరాచకానికి మూత పడిపోయినట్టే ఇవాళతో. ఇది ప్రజలందరూ అనుకునేటటువంటిది. మా కులస్తులు కూడా, బీసీలు కూడా ఎక్స్ అయిపోయినటువంటి వాళ్ళ మాటగా నా తరపున నేను చెబుతూ మా ఇంటికాడ
వీళ్ళందరినీ జాయిన్ చేయడం. సంఘం తరపున గ్యాప్ ఏమీ రాలేదు. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద గ్యాప్ వచ్చింది. ఉన్న 100 రూపాయలు ఈ కాగితం పనిచేయదు, ఈ నోటు పనిచేయదు అని అన్నప్పుడు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే మేము వెళ్ళిపోయాము. మాకన్నా ముందున్న పాలకులు మమ్మల్ని వ్యాన్ ఎక్కించి రోడ్డు మీద దించేసినటువంటి పరిస్థితి కనిపించారు. కాబట్టి ఎదరికి రాలేక ఇంత టైం తీసుకున్నాము. ఈ టైంలో ఆర్థికంగా పుంజుకున్నాం కాబట్టి మేము బలోపేతమయ్యి ఈ సంఘాన్ని మళ్ళీ ఎదర తీసుకెళ్తాం. సంఘం ఎప్పుడూ స్లో అవ్వలేదు, స్లో అయ్యేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు. యాదవ సంఘ జిల్లా మాజీ అధ్యక్షులు మరి మా సహోదరులు నెర్సు సుబ్బయ్య యాదవ్ గారు మరి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది. వారితో పాటు మరి వేలాది మందిగా యాదవ యువకులు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, అలాగే ఇతర బీసీ సంఘాలకి చెందిన సోదరులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం స్వీకరించడం జరిగింది. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన పుట్టా మహేష్ యాదవ్ కుమార్ గారిని, అలాగే 7 సెగ్మెంట్లలో ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థులైన 7 అభ్యర్థుల్ని కూడా గెలిపించి మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దాని ద్వారా రేపు యాదవ సోదరులందరికీ, యాదవ సోదరులు, ఇతర బీసీ సంఘాల సోదరులందరికీ కూడా మన నాయకులు చేయూతగా ఉండి ఈ సంఘాల అభివృద్ధికి వారి సహకారం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మనందరం కూడా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం.
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తిక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్వీష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.87 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,87,54,150 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 241 గ్రాముల బంగారం, 6 కేజీల 410 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 21, 1000 రూపాయల నోట్లు 1, 2000 రూపాయల నోట్లు 10 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఆయన తెలియజేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాన్ స్పీడ్ మరింత జోరుగా ఉంది. ప్రజల్ని కలుసుకుని ఎన్నికల్లో వైసీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ తన గెలుపును సుగమం చేసుకునే విధంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఆయన. అమలు చేసిన నవరత్నాల పథకాలనే తన ప్రచారాస్త్రాలుగా ఎంచుకుని ఎన్నికల యుద్ధంలో గెలుపు ముంగిట నిలవాలనే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకునే దిశగా పయనిస్తున్నారు ఆళ్ల నాని. తాజాగా ఏలూరు 2వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆళ్ల నాని ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ల నానికి స్థానిక నాయకులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఏలూరు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజల మన్నలను పొందే విధంగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నగర్ మేయర్ షేక్ నుజాన్ పెద్దబాబు మాట్లాడుతూ సంక్షేమాలను గడప వద్దకే తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆళ్ల నానిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపై సుధీర్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు పల్లి శ్రీను, పాతినవలస రాజేష్, లావేటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
హార్ట్కి సంబంధించి జబ్బు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏ ఖరీదైన జబ్బు చేసినా కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతులు ఏ విధంగా పెద్ద పెద్ద హాస్పిటల్లో చేరి వైద్యం పొంది మళ్ళీ తిరిగి పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు చేరి వారి కుటుంబాల్లో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా వారికి పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి, ఆ చికిత్సకు సంబంధించి పూర్తిగా ఖర్చులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరించి పేద ప్రజల కుటుంబాలు వీధిన పడకుండా ఏ విధంగా అండగా నిలబడ్డాడో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. అమ్మ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ రాజకీయ పార్టీ సహకారం అక్కర్లేదని, బీజేపీ గాని, జనసేన గాని, ఇతర రాజకీయ పార్టీల సహకారం నాకు ఏది అక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు నాకు అందుతూ ఉన్నాయి. వారి ఆశీర్వాదాల బలం చాలు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ నాకు పొత్తు అక్కర్లేదు. ప్రజలు నాతో ఉన్నారని నమ్ముతూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల సమయంలో ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అండదండలు అందించాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారుమూరి శ్రీను గారికి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి కాను గుర్తుపై మీరందరూ కూడా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత రాత్రి సమయంలో ఇళ్లలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా వదిలివేసి ఈ 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకి మీరందరూ కూడా మరి బాధ్యత తీసుకొని మరి ఆయన విజయానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు సంక్షేమం ప్రతి మన ఇంటికే తీసుకొచ్చి, మన గడప వద్దకే తీసుకొచ్చి అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా మన ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నెరవేర్చుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి అబద్ధపు వాగ్దానాలు కాకుండా ఏదైతే చేస్తారో అదే మేనిఫెస్టోలో పెట్టి మరి చేసే విధంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తారని. మరి మన కుటుంబాలు బాగుండాలి, మరి నగరం కూడా మన అభివృద్ధి చెందాలి, ప్రతి సంక్షేమం కూడా మరి కొనసాగే విధంగా ఉండాలి అంటే మరి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయా కాలాలలో ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుందని, కానీ ప్రకృతి నుండి వచ్చే దుష్పరిణామాలు తప్పించుకోవడానికి మనం మార్గాలను వెతుక్కోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు గన్ బజార్ లక్ష్మీవారపేటలో ప్రజలకు వడదెబ్బ మరియు జ్వరాలపై అవగాహన కల్పిస్తూ వేసవి కాలంలో ఎండ, వర్షాకాలంలో వర్షాలు, శీతాకాలంలో చలి ఉండక మానదని, ఎండ వలన, వర్షాల వలన, చలి వలన వచ్చే దుష్పరిణామాలను తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎండాకాలంలో అధిక వేడి వలన అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని, వడదెబ్బ, వాంతులు, విరోచనాలు, జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ముఖ్యంగా మే, జూన్ నెలలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలని, వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ద్రావణం దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. అధిక వేడి వల్ల శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల శరీరంలో అనేక లవణాలను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లో లవణాన్ని ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా వాడాలని సూచించారు. అలాగే వడదెబ్బ నివారణ నిమిత్తం లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని, తలపాగా, టోపీ, గొడుగు వాడాలని, ఎక్కువ ద్రవ పదార్థాలైన మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ తీసుకోవాలని తెలియజేశారు. దూర ప్రయాణం పెట్టుకోరాదని, అధిక వేడిలో పనిచేయరాదని సూచించారు. అనంతరం అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి అది వాడే విధానాన్ని సోదాహరణంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త రోజా, ఆశా కార్యకర్తలు లుదియా తదితరులు పాల్గొన్నారు. కాలాల్లో ఆ సమయాల్లో పడాలి. వేసవికాలంలో ఎండలు కాయాలి, వర్షాకాలంలో వర్షాలు పడాలి, శీతాకాలం చలి ఉండాలి. ఈ లేకపోతే మానవ మనుగడ లేదు.
కాబట్టి అయితే ఈ వేసవికాలంలో ఈ ఎండ నుండి రక్షించుకునే మార్గాలు కొన్ని ఉంటాయి, అవి మనం పాటించాలి. ఎండలో వద్దని ఊరుకుంటాడా, తను పని చూసుకుంటాడు. కాబట్టి వేసవికాలంలో మనం ఎక్కువగా ఎండ వేడి ఉంటుంది. ఎండ వేడి వల్ల మనకి చెమటలు పడుతుంటాయి. చెమటలు తగ్గడానికి మనం రకరకాల మార్గాలు వాడుతుంటాం. ఇంటి దగ్గర నీళ్ళు తాగుతుంటాం, బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బొండాలు తాగుతుంటాం, అక్కడికి వెళ్తే లస్సీ తాగుతుంటాం. దాని మంచిలు ఉన్నాయి కదా, అది తాగొచ్చు కదా అనుకుంటాం. ఈ ఓఆర్ఎస్ ఎందుకు తాగాలంటే ఎక్కువగా ఈ వేసవికాలంలో మనకి చెమటలు పడుతుంటాయి. ఎక్కువగా వేసవికాలం చూసారా, చెమటలు పడతాయి. ఈ చెమటలో ఎక్కువగా మనకి ఏంటంటే ఉప్పు పోద్ది. ఉప్పు అంటే సోడియం అంటారు, మనం వేసుకున్న ఉప్పు పోయి మనం వేసుకుంటాం. దాన్ని వడదప్ప అంటారు. వడదల లక్షణాలు ఏంటంటే మన శరీరంలో ఉండే వాటర్ అంతా నీరంతా ఈ చెమటలు బయటకు పోవడం వల్ల మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మీకు ఏంటంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటాం. మనం వాటర్ తీసుకోండి, కొబ్బరి బొండ కానీ గ్లూకోజ్ కానీ తల్లి పడిపోతారా. ఓకే, ముఖ్యంగా కొబ్బరి బొండ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తీసుకోవాలమ్మా. అవన్నీ కొనుక్కున్నప్పుడు మేము ఉచితంగానే సప్లై చేస్తాం. ఉచితంగానే మీకు సప్లై చేస్తుంటాం. ఇది చాలా బయట అయితే 10 రూపాయలు అమ్మ ప్యాకెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటారు. మెడికల్ షాప్ అయితే ఒక ప్యాకెట్ ఇస్తాడు, మీకు 10 రూపాయలు తీసుకుంటాడు. అది మేము ఉచితంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఎక్కువగా పెళ్ళిళ్ళు ఓనీలు కార్యక్రమం పెట్టుకుంటారు. ఎందువల్ల వర్షాకాలం లేదండి, అప్పుడు మనం దూరం వెళ్తాం. హైదరాబాద్, మద్రాసు, చెన్నై వెళ్తాం. ఈ మధ్యకాలంలో మనం నీరసపడిపోతాం. కాబట్టి వీళ్ళతో దూర ప్రయాణం మానుకోండి, తప్పనిసరి పరిస్థితి వెళ్ళండి. వీళ్ళతో దూర ప్రయాణం మానుకోండి, కాటన్ దుస్తులు వాడండి, తలపాకు పెట్టుకోండి, తువ్వాలేదు పట్టుకోండి. వాటర్ ఎక్కువ తాగాలమ్మా. కొబ్బరి బొండ కానీ గ్లూకోజ్ కానీ ఎక్కువ వాటర్ తాగాలి. ముఖ్యంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోండి. ద్రావం ఆంధ్ర రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేనలను, బీజేపీ తొత్తు పార్టీగా ఉన్న వైసీపీని ఓడించాలని సిపిఎం జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. సిపిఎం బలపరిచిన అసెంబ్లీ, లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థులు బొడ్డు నోబుల్, కావూరి లావణ్యలను గెలిపించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రచార యాత్ర భాస్కర్రావుపేట, మూలంక, పెదలంక, మట్టగుంట, ఎడవల్లి, కొండంగి, సున్నంపూడి, తాడినాడ, పోతుమర్రు, కలిదిండి, గురవాయిపాలెం, సానరుద్రవరం, కోరుకల్లు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో ప్రసాద్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులుగా ఉన్న బొడ్డు నోబుల్, కావూరి లావణ్యలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయాల్లో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టిన అవకాశవాద తెలుగుదేశం, జనసేన పార్టీలను గత 5 సంవత్సరాలుగా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించాలని అన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ, బీజేపీలు ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార యాత్రకు సిపిఎం కలిదిండి మండల కార్యదర్శి ఎస్ మహంకాళి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు భాస్కర్రావు, మహేష్, అనిల్, సత్యనారాయణ, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. దేశాన్ని ఈ 10 ఏళ్ల కాలంలో భ్రష్టు పట్టించేటువంటి పనులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏం చేయాలి. కేవలం ప్రజల్లో సెంటిమెంట్ రెప్పటడం, ప్రజల్లో మత ఘర్షణలు రెచ్చడం, ఈ రోజు నిజంగా ప్రజల వ్యవస్థలను పాటు ప్రశ్నిస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఆకాశాన్ని పెంచి ప్రజల మీద భారాలేడు. వీళ్ళకి ఏం చేశాడే నరేంద్ర మోడీ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల విషయంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజానికం తీవ్ర బాధలు పడ్డారు. మరోవైపున ఆదాని లాంటి కొద్ది మంది ధనవంతులు మాత్రం లక్షల కోట్లు కూడబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఆయన పరిపాలన కేవలం ధనవంతులకు ఉపయోగపడింది తప్ప పేదవాళ్ళకి, సామాన్యులకి ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాదు మన ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తా తనకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. అదే ఆయన పార్టీ వాళ్ళు అనేక మంది అవినీతులు చేశారు, అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాళ్ళు ఎవరి మీద కూడా చెయ్యట్లా. ఈ పార్టీలో ఉన్న అవినీతి చేసినటువంటి వాళ్ళు, ఇతర పార్టీలో ఉన్న స్కామ్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీలోకి వస్తే అందరూ కూడా పరిపూర్ణులు అయిపోతున్నారు. వాళ్ళు జోలికి ఎవడో ఈడీ వెళ్ళాడు, సిబిఐ వాడు ఎవడో.
అంటే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలన మన భారతదేశంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా, ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అవకాశాలు బీజేపీతో ఈ రోజున బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. రాజధాని నిర్మిస్తా అన్నారు, నిర్మించలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నారు, పూర్తి చేయకుండా ద్రోహం చేశారు. రైల్వే జోన్ అన్నారు, అతిగతి లేదు. అంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల క్రితం ఏవైతే వాగ్దానాలు చేశాడో, ఏవైతే హామీలు ఇచ్చాడో ఏ ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రం నెరవేర్చుకో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఓట్లేమని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆయనతో ఈ రోజున తెలుగుదేశం జనసేన పొత్తుకట్టిని కలిసి పోటీ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి అడుగుతా ఉన్నాం, ఏ ముఖంతో మీరు బీజేపీతో పొత్తు పెట్టాలని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. అంటే మీ అవకాశం రాజకీయాల కోసం, మీరు కేసులు తప్పించుకోవడం కోసం. ప్రశాంతమైన జీవనానికి పేదలకు ఆర్థిక భరోసా ఇస్తూ వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆళ్లనానిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఏలూరు వన్ టౌన్లోని మెయిన్ బజార్లో పార్టీ శ్రేణులు ప్రతి షాపుకి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సంక్షేమ పథకాల అమలుకు, నగర పురోభివృద్ధికి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఆళ్లనాని, కారుమూరి సునీల్ కుమార్లను భారీ మెజార్టీతో గెలిపించాలని వాణిజ్య వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, జేసీఎస్ నగర ఇన్ఛార్జి మోటమర్రి సదానంద కుమార్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి, నాయకులు గుడివాడ రామచంద్ర కిషోర్, మద్దుల సత్యకుమార్, పచ్చిపులుసు సుజన్, ప్రవీణ్ కుమార్, సోమిశెట్టి మౌళి, పట్నాల విజయ్, బొంకూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుకే మన ఓట్లు. ఫ్యాన్ గుర్తు కొట్టండి అన్న, ప్రశాంతమైన ఏలూరు కోసం. 2014 తర్వాత ఎలా ఏలూరు ఉంది, 2019 తర్వాత ఎలా ఉంది. రేపు 13 జరిగేటువంటి, అంతేగా 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఏలూరు నియోజకవర్గపు తరఫున కాళీ శ్రీనివాస్ నాని గారు పోటీ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ యొక్క ఎలక్షన్లో అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ విజయంతో దిగ్విజయంగా ఎన్నికవ్వాలని నేను కోరుతున్నాను. వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, రకరకాల కార్యక్రమాల్లో చాలా నిష్ఠగా, చాలా నీతిగా, చాలా ఎటువంటి మాటలు లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు. కాబట్టి ఏలూరులో రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని నేను కోరుతున్నాను. జై సాయిరామ్. మరి ఆళ్లనాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆళ్లనాని గారి గురించి, అలాగే ఎంపీ గారి అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ గారి విజయం కోసం మన బంగారు షాప్ వర్తకులు అటు వ్యాపారస్తు సంఘాల దగ్గరికి మేము వెళ్ళి కలిసి వారికి సహకరించవలసిందిగా కోరాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేమని మేము అందరూ అడిగాం. ఇక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. నాని గారి హయాంలో వ్యాపారస్తులు అందరం కూడా సుఖ సంతోషాలతో మేమంతా వ్యాపారం చేసుకున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి మేము వ్యాపారం మొదలెట్టాక ఏలూరు నగరంలో ఇంత ప్రశాంతంగా నాని గారు వచ్చాక ఉంది. కాబట్టి ప్రశాంతతకు ఓటేస్తాం, అంటే నాని గారికి ఓటేస్తామని వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎలక్షన్లో భాగంగా మన జ్యువెలరీ షాపుల దగ్గరికి మన గౌరవ ఆళ్లనాని గారికి, కారుమూరి సునీల్ గారికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా మేమంతా కూడా కోరడం జరిగింది. అలాగే వర్తకులందరూ కూడా గత పరిపాలన చాలా బాగుంది, తప్పకుండా మేము 2 ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేస్తామని చెప్పి చాలా ఇదిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆళ్లనాని గారు మా కుటుంబ సభ్యుడిగా మేము బలపరుస్తామని చెప్తున్నారు. అలాగే కారుమూరి సునీల్ గారు కూడా విద్యావంతుడు, మాకు జిల్లా పొరుగునికి రాకుండా మా జిల్లా వాసి కనుక ఆయనకే సపోర్ట్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఆళ్లనాని గారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తూ ఉన్నారు. జై జగన్, జై ఆళ్లనాని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ముస్లిం మైనార్టీలకు వెన్నుదన్నుగా వైకాపా ప్రభుత్వం. జమాతుల్ కురేష్ మేకమాంస వర్తక సంఘం ఆత్మీయ సమావేశంలో ఆళ్లనాని వెల్లడి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. దెందులూరు జనం కొటారు మయం. అశేష జనవాహినితో ఎమ్మెల్యే కొటారు ఎన్నికల ప్రచారం. కబడ్దార్, చిల్లర రాజకీయాలు మానుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రంగాపురం ఘటనపై టీడీపీ నేతలకు కారుమూరి సునీల్ సవాల్. రాజకీయ డ్రామాలతో ప్రజలను మోసం చేయలేరు. ఎంపీ అభ్యర్థి కారుమూరి వ్యాఖ్యలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూ పుట్టా మహేష్ యాదవ్ ప్రతి సవాల్. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి ఆళ్లనాని సమక్షంలో అధిక సంఖ్యలో పార్టీలో చేరిన ముస్లిం మైనార్టీలు. పసుపు మయమైన కొవ్వలి గ్రామం ఎన్నికల ప్రచారంలో చింతమనేనికి జన నీరాజనం. చింతమనేని పుట్టా మహేష్ల ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న నెర్సు వెంకట సుబ్బయ్య. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.